ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ E.K. నమస్కారం మాస్టర్ M.N. నమస్కారం మాస్టర్ VPS. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV to your lotus feet. మాస్టర్ CVV, నమస్కారం to your lotus feet. వాసుదేవ్. మనం రికార్డ్ కీపింగ్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. The physician ought ever after to have this image before the eyes to serve as a basis to the treatment, especially where the disease is chronic. అంటే ఆయన పైన ఏం చెప్పారు, మనీ కంటే కూడా పేషెంట్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా మనం ప్రిస్క్రైబ్ చేయాలి, ఇంకా అలా చెప్పుకుంటా వచ్చారు కదా. వైద్యుడు మనసున్నవాడైతే ఆత్మసాక్షి బట్టి రికార్డ్ కీపింగ్ అది ఇంపార్టెంట్ అలా చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎస్పెషల్ గా క్రానిక్ ట్రీట్మెంట్ లో మనకి ఖచ్చితంగా ఇది చాలా, ఈ పేషెంట్ యొక్క కేస్ షీట్ రికార్డ్ కీపింగ్ అంటే నాట్ ఓన్లీ కేస్ షీట్, మనం ఇచ్చే మందు, ఎందుకు మళ్ళీ మందు మార్చాము, ఎందుకు మళ్ళీ ఈ మందు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళాము, ఇవన్నీ రాసుకుంటాం కదా, అదంతా అనమాట. వితౌట్ రికార్డ్స్ యు ఆర్ ఎట్ సీ వితౌట్ కంపాస్ ఆర్ రడ్డర్. అంటే మనకి రికార్డ్ అనేది లేకుండా మనము ఉంటే అది ఎలా అంటే ఒక సముద్రం దగ్గర, సముద్రంలో చుక్కాని లేకుండా ఎలా ఉంటామో అలా ఉన్నట్టు అనమాట. అంటే మనకు దారి తెన్ను ఏమీ తెలియదు, ఏదో నోటికి వచ్చింది ఇచ్చేస్తూ ఉంటాం, వాడి అదృష్టం బాగుంటే తగ్గుతుంది, లేకపోతే వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది. కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు కేస్ షీట్ రాయాల్సిందే. ఎన్నిసార్లు చెప్తున్నానండి, అంటే అది చాలా ఇంపార్టెంట్. విత్ ఏ రికార్డ్, హార్నిమన్ సేస్, he can then study it in all its parts, draw from it the characteristic marks. హనుమన్ గారు ఏం చెప్తున్నారు, ఆ రికార్డు కనుక మన దగ్గర ఉంటే మనం అన్ని భాగాలు, అంటే హోమియోపతిక్ గా ఏంటి భాగాలు, ప్రజెంట్ హిస్టరీ, ప్రజెంట్ కంప్లైంట్స్, పాస్ట్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నీ క్షుణ్ణంగా చదివి దాంట్లో ఏవైతే క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ అవి కన్సిడర్ చేసి మార్క్ చేస్తూ ఉండగలుగుతాం. దట్ ఈస్ యూ హ్యావ్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్ కంటిన్యూస్లీ ఇన్ మైండ్. అప్పుడు ఏమవుతుంది, అలా మనం అలా ఉంటే, అలా అర్థం చేసుకుని ఉంటే అది ఆ పేషెంట్ యొక్క నేచర్ ఆఫ్ ద డిసీజ్, అంటే ఆ జబ్బు ఎలా వచ్చింది, ఏంటి, ఎలా ఎలా ఏ స్టెప్ లో ఎటు టర్న్ తిరిగింది, ఇదంతా కూడా మన మైండ్ లో కంటిన్యూస్ గా ఉంటుంది. ఇప్పుడు మన బుజ్జి గారు చెప్పిన కేసెస్ మనం ఇప్పుడు ఎందుకు చదువుకోగలుగుతున్నాము, ఆయన అనంతకృష్ణ గారి కేసెస్, సారీ, అనంతకృష్ణ గారు రాసినటువంటి కేసెస్ మనం ఎలా చదువుకోగలుగుతున్నాము. ఒక కేస్ షీట్ చదివిన తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, లాస్ట్ వీక్ మనం చదువుకున్న కేసు అన్నట్టు మొత్తం మనకు ఆ పిక్చర్ కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకు, ఆ కేస్ షీట్ అంత పర్ఫెక్ట్ గా రాసి ఏది క్యారెక్టరిస్టిక్ అవన్నీ మార్క్ చేసి ఉండటం వల్ల మనం క్షుణ్ణంగా చదువుతున్నాం కదా కేస్ స్టడీ. when the image of the disease has passed from the mind, its very nature is gone. మన కనుక అలా కాకుండా వాడు అప్పుడు వస్తాడు. మొదట్లో నేను ఒక 2 సార్లు ఏం చేశానంటే, బాగా రష్ గా ఉన్నప్పుడు డిస్పెన్సరీ ఒక పేషెంట్ కి మందు ఇచ్చాను. అంటే మనం చేసిన గొప్పలే కాదు, తప్పులు కూడా చెప్పాలి కదా. ఇచ్చినప్పుడు ఏమైంది ఆ మందు, సరే నెక్స్ట్ మళ్ళీ ఆ పేషెంట్ వచ్చాడు, ఏదో సఫర్ అవుతూ వచ్చాడు, దానికి మందు ఇచ్చి డిస్పెన్సరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కేస్ షీట్ ఓపెన్ చేసి నోట్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇంకా ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది. అప్పట్లో సెల్ ఫోన్ కూడా ఇంకా లేదు, అంటే నేను కొనలేదు, ఫస్ట్ ప్రాక్టీస్ పెట్టిన ఫస్ట్ 4 months లో. అప్పుడు ఏమనుకున్నానంటే, మనం వెళ్తాం కదా రేపు ఖచ్చితంగా దాంట్లో నోట్ చేద్దాం అనుకున్నా, నేను మర్చిపోయాను నెక్స్ట్ డేకి.
మళ్ళీ ఆ పేషెంట్ మందుకొచ్చినప్పుడు అంతకుముందు ఏమి ఇచ్చానో గుర్తులేదు. ఇప్పుడు ఇచ్చిన దానికి ఎనిమికలన్నా పడుతుందా? ఈ మధ్యలో చాలా మందిని చూసుంటాం గదా! అసలు బుర్ర పోయింది. అప్పుడు తర్వాత ఇప్పుడు బుద్ధిగాని కలిసినప్పుడంటే, అందుకే మరి నోట్ చేసుకోవాలి మనం. మనకి మెమరీ ఉండొచ్చు. కానీ మన మెమరీ టెస్ట్‌కి పేషెంట్ ప్రాణం బలవ్వకూడదు గదా! అన్నారు. అందుకే నేను ఎంత నీట్‌గా రాసుకుంటానంటే కేస్ షీట్‌లో ప్లాసిబో ఇచ్చినా గాని ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ పెయిన్, నీ పెయిన్, మోకాలు నొప్పి, థ్రోట్ పెయిన్, హెడేక్‌తో వచ్చారనుకో మన దగ్గరికి. నేను అవన్నీ ఎలా రాసుకుంటానంటే స్టమక్ పెయిన్ ఆహ్, బెటర్ అన్నప్పుడు కిందకి గుర్తు వేస్తా బాణం గుర్తు. టైం లేకపోతే. లేతే బెటర్ అని రాస్తాను. బట్ ఆ టైం లేకపోతే ఆ బాణం గుర్తు కిందకి అంటే తగ్గింది అని మీనింగ్. 4 ప్లస్ అంటే 100% తగ్గిందని. లేదంటే 3 ప్లస్ 75% తగ్గింది. అహా! 75% ఉంది. 2 ప్లస్ 50% తగ్గింది. అలా ఎంత తగ్గింది అనేది ఆ ప్లస్‌ల్లో అలా నాకు బాణం గుర్తు పెట్టుకుంటాను అంతే. మిగతావన్నీ యెస్ పెట్టాననుకో నీ పెయిన్ యెస్ అంటే సేమ్. మనం ఒకసారి చూసుకుంటే అప్పుడు ఒక 4, 5 ప్రిస్క్రిప్షన్స్ అయ్యాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమవుతుంది? ఏమేమి తగ్గినియి? ఆహ్, ఈ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్‌కి తగ్గిందా? సర్కంఫరెన్స్ నుంచి సెంటర్‌కి తగ్గిందా? ఇవన్నీ మనకు ఐడియా వస్తుంది. ఇలా మనం మెయింటైన్ చేసుకొని తీరాలి. నువ్వు కావాలంటే నీకు నోటికొచ్చింది నోట్ చేసుకోకుండా వేసేసుకోవచ్చు. పేషెంట్స్‌కి మాత్రం అవతల వాళ్ళ మీద మనం ఎక్స్‌పెరిమెంట్ చేసే రైట్ మనకు లేదు. హియర్ ఏ పాయింట్ కమ్స్ ఇన్ యూ మస్ట్ నో అబౌట్ మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. ఏంటంటే ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ హాస్ బీన్ మేడ్ యూ మే హావ్ యాన్ అగ్రవేషన్. ఫస్ట్ టైమ్ ఒకసారి మందిచ్చిన తర్వాత ఒక్కోసారి అగ్రవేషన్ రావచ్చు. ఇట్ ఈస్ వెల్ టు నో ద డేట్ ఆఫ్ దిస్ అండ్ అబౌట్ హౌ లాంగ్ ఇట్ లాస్టెడ్ అండ్ టు కీప్ వాచ్ ఆఫ్ ఇట్. అంటే ఇలాంటప్పుడు మనము రికార్డ్‌లో ఏం నోట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను చూడండి రికార్డింగ్ అంటే నాట్ ఓన్లీ కేస్ టేకింగ్ బట్ ప్రిస్క్రిప్షన్ పార్ట్ కూడా. ఆయన చూడండి ఎంతలా చెప్తున్నారో. మనం మందు ఇచ్చిన రోజు నోట్ చేసుకొని, ఆ అగ్రవేషన్ వచ్చింది నోట్ చేసుకొని, ఎన్నాళ్ళు ఉందది, దాని మీద ఒక పెట్టి ఉంచడం. అంటే గమనింపు పెట్టి ఉంచటం. చేయాలి. ఖచ్చితంగా చేయాలి. అంటే అది హోమియోపతిక్ అగ్రవేషనా? లేకపోతే వాడికి నిజంగానే మనము మందు వేయక స్ఫోటం హై పొటెన్సీ అవసరమైన దానికంటే ఎక్కువ పొటెన్సీ వేయటం వల్ల వచ్చిందా? ఒక్కసారి మనం 10 అలా వేసినప్పుడు 1 నుంచి ఉంటుందది. 1 10 అలా వేసినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ వాడికి తగ్గినటువంటి కొన్ని సింప్టమ్స్ కూడా అలా వచ్చి కనిపించిపోతాయని చెప్తారు. 12 అబ్జర్వేషన్స్ ఆఫ్ కెంట్‌లో. అలా వచ్చిపోతున్నాయా? ఇవన్నీ మనకొక ఐడియా ఉండాలి. ఉండాలి అంటే మనం నోట్ చేసుకొని తీరాల్సిందే. అది ఫ్రీ డిస్పెన్సరీస్‌లో పెయిడ్ క్లినిక్‌లో కూడా ఉండాలి. ఎందుకంటే పెయిడ్ క్లినిక్‌లో ఎందుకుండాలంటే నేనొక్కడినే చూస్తా గదా! అంటే మనం ఇప్పుడు కేస్ షీట్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సొచ్చిందనుకోండి. అవతల వాడికి అర్థం అవ్వాలి గదా! మనం ఎందుకు మార్చాం మందనేది. అది. అది గూడా జెప్తారు నెక్స్ట్ ఆయన పాపం ఎంత చిన్న చిన్నయి కూడా చెప్తా వచ్చారో. మనం గనక 100% ఈకే గారి దాన్ని ఫాలో అవుతూ ఉంటే మనం 100% హనుమాన్ గారిని ఫాలో అవుతున్నట్టే లెక్క. అలా ఉందసలిది. The symptoms that come and go could not guide anybody as to what to do. అది ఎక్కడో తప్పింది. If no change has occurred, the same image may continue to appear before the mind. ఒకవేళ వాడిలో చేంజ్ ఏం రాలేదనుకోండి. మన మైండ్‌లో ఏదైతే వాడికి కేసు పిక్చర్ ఉందో అదే కంటిన్యూ అయిపోతుంది మైండ్‌లో. But if changes have occurred and are continuously appearing in the symptoms, you will readily see that no medicine can be administered. బెటర్ చేంజెస్ కనిపిస్తున్నాయనుకోండి. అంటే బెటర్‌మెంట్ మార్పు కనపడతా ఉంటే, మార్పు కనిపిస్తున్నంత సేపు గూడా వేదనల్లో మార్పు కనిపిస్తున్నంత సేపు మందు వేయాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ద సింప్టమ్స్ దట్ కమ్ అండ్ గో కుడ్ నాట్ గైడ్ ఎనీబడీ యాస్ టు వాట్ టు డూ. ఒక్కొక్కసారి సింప్టమ్స్ వస్తూ పోతూ ఉంటే గూడా మనకి కరెక్ట్‌గా గైడ్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉంటుంది కేసు. నౌ ఎ కమోషన్ హాస్ టేకెన్ ప్లేస్. యూ కెనాట్ ప్రిస్క్రైబ్ వైల్ దిస్ కమోషన్ ఈస్ గోయింగ్ ఆన్. The symptoms are changing place. They are coming and going for perhaps 1 to 3 weeks after the prescription. ఒకసారి మనం మందిచ్చిన తర్వాత 2, 3 1 ఒకటి లేక 3 వారాల వరకు గూడా
ఏమ ఏమవుతుంది? గందరగోళంగా ఉంటుంది. అంటే కొన్ని తగ్గుతుంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి. ఇలా అంటే లోపల సర్దుబాటు జరగడానికి ప్రయత్నం జరుగుతోంది అని అర్థం. ఏదో కొన్నొచ్చినియని మనకి గబుక్కున మందు మార్చేయటం అలా చేయకూడదు. అలా బుజ్జిగారు అలా చెప్తారు. వన్నం వేసిన తర్వాత నువ్వు 1 మంత్ ఆగాల్సిందే. ఎప్పటి వరకు? అంటే వాడికేదో ప్రాణం మీదకొచ్చేటువంటి ఎక్యూట్ కంప్లైంట్ వస్తే తప్ప, ఇంకేదన్నా ప్రాణం మీదకొచ్చింది తప్ప వస్తే తప్ప, క్రానిక్ ట్రీట్‌మెంట్‌లో నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాల్సిందే. వెయిట్ చేయకపోతే నువ్వు క్రానిక్ డిసీజ్ ట్రీట్‌మెంట్‌లో నువ్వు సక్సెస్ అవ్వలేవు. మనం వెయిట్ చేయగలగాలి అంటే మనకి ఆ దమ్ముండాలి. అంటే ఐ మీన్ మనం వేసిన డ్రగ్ కరెక్టే అనే ఇదుండాలి. ఆ డ్రగ్ వేసింది కరెక్టే అనేది మనకు అది ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఏసే ముందే 100% చదవాలి. కాన్ఫిడెంట్‌గా వేయాలి. ఇవన్నీ ఉంటాయి. మనమేదో పేషెంట్‌లు మాషారు పంపిస్తున్నారు అంటే ఐ మీన్ పేషెంట్‌లు ఎక్కువ మంది వస్తున్నారంటే నేను బాగా ట్రీట్‌మెంట్ చేస్తున్నట్టు. అలా ఏం కాదు. మన బయట మల్ కాంప్లెక్స్ మెడిసిన్స్ వాడి కాంబినేషన్స్ వాడేటువంటి డాక్టర్స్ దగ్గర కూడా పేషెంట్స్ వస్తున్నారు కదా! మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారనేది కాదు ఇంపార్టెంట్. ఎంతమందికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తున్నామనేది. అంటే ఇవన్నీ ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు. పేషెంట్ ప్రాణం కదా! సో, అలా మందు వేసాక మనం అలా తొందరపడిపోయి మందు మార్చకూడదు. యూ హావ్ టు వాచ్ అండ్ వెయిట్. గమనించాలి. వెయిట్ చేయాలి. వేచి చూడాలి. నోటీస్ వెన్ ద సింప్టమ్స్ బిగిన్ టు రోల్ ఇంటూ ఆర్డర్, దెన్ అనదర్ డోస్ ఆఫ్ మెడిసిన్ ఈస్ నీడెడ్. కొన్ని తగ్గుతాయి. కొన్నొచ్చి అలా నిలబడతాయి. ఇంకా అవి తగ్గవు. అప్పుడు నువ్వు ఇంకొక డ్రగ్ వేయాల్సి అదే ఇంకొక డోస్ ఎయ్యాలి ఆ మందుకి సంబంధించి. These things takes place only after the administration of a remedy that was pretty high enough to take hold, and the case falls into order only when the patient needs another dose. అంటే మందు వేసిన తర్వాత ఒక మందు హైయర్ పొటెన్సీలో ఒక మందు వేసాం. హైయర్ పొటెన్సీ అంటే అవసరమైన దానికంటే హై ఏసామని కాదక్కడ. ఇనఫ్ టు టేక్ హోల్డ్. ఆ డిసీజ్‌ని హోల్డ్‌లోకి తీసుకోవడానికి తన కంట్రోల్‌లో తీసుకోవడానికి ఎంతైతే అవసరమో అంత హై పొటెన్సీ వేసిన తర్వాత, అప్పుడు ఆ పేషెంట్ మళ్ళీ అవసరం అయినప్పుడు మాత్రమే ఆ సింప్టమ్స్ అన్నీ గూడా వచ్చి నిలబడతాయి అక్కడ. నిలబడటం అంటే మళ్ళీ కనపడుతూ ఉంటాయి ఆ సింప్టమ్స్. అప్పుడు వేయాలి. అంటే ఒకసారి ఎలా ఉంటుందంటేనండి, మోకాళ్ళ నొప్పులతో వచ్చాడు. మనమేదో స్టాఫ్సాగ్రా వేసాం. 1 వేసాం. ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే చూడండి, రావడం ఎందుకుంటుందండి? మనం మందేస్తే తగ్గాలి గదా! స్టాఫ్సాగ్రా 1 మెంటల్ బేసిస్ మీద వేసాము. మోకాళ్ళ నొప్పులు. ఏమవుతుందండి ఇక్కడ ట్రీట్‌మెంటు? మైండ్‌లోంచి పనిచేస్తూ వస్తుంది గదా మందు. వేసినప్పుడు ఏమవుతుంది? పైనుంచి కొంచెం జబ్బు కిందకి దిగుతుంది. దిగినప్పుడు ఏమవుతుంది? కింద ఉన్న కొంచెం మోకాళ్ళ నొప్పులు కొంచెం పెరుగుతాయి. అమ్మో! పెరిగింది గదా! డ్రగ్ మారిపోతుందేమో అని ఇగ్నిషియా వేసేస్తే ఏమవుతుంది? ఆల్రెడీ పనిచేస్తున్న డ్రగ్‌ని మనం ఏదో అడ్డం పట్టినట్టవుతుంది. గందరగోళం అయిపోతుంది కేసు. అప్పుడు వెయిట్ చేస్తే పైనుంచి మైండ్ మీద నుంచి వచ్చినటువంటి సింప్టమ్స్ కిందకి జబ్బు దిగడం వల్ల ఇది కొంచెం ఎక్కువై, మళ్ళీ కొంచెం తగ్గిపోయి, అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ అవసరమైతే టిష్యూ సాల్స్ ఇచ్చుకుంటూ లేదా సరే మళ్ళీ వచ్చింది మైండ్‌లోంచి కిందకి దిగింది, కొంచెం పెరిగింది, మళ్ళీ తగ్గింది. అదే బెటర్ అయింది. కొంచెం బెటర్‌మెంట్ కనిపిస్తోంది. వెయిట్ చేస్తున్నాం. వీడేదో విపరీతంగా బావున్నాను గదా! అనేసి కొంచెం బెటర్ అయింది గదా! అని వాడు ఏదో, ఏదో పెట్టేసుకున్నాడు. వర్క్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాడు. మళ్ళీ మోకాళ్ళ నొప్పొచ్చింది. అమ్మ! మనం మందు వేసింది ఇంకా హోల్డ్ ఇవ్వలేదనుకుంటా అనేసి మళ్ళీ మనం అదే పొటెన్సీ రిపీట్ చేయడమో, నెక్స్ట్ పొటెన్సీకెళ్ళిపోవడమో చేయకూడదు. కనుక్కోవాలక్కడ వాడు. అదే ఇంపార్టెన్స్ దాన్నే అంటారు ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్. తిరిగేసాను అంటే మనం ఏ రూటో, 6తోనో దేనితోనో మెయింటైన్ చేయడం. ఆల్రెడీ 1 వేసి 1 మంత్ అయ్యి వాడు నిజంగానే బాగా సఫర్ అవుతుంటే 2 స్ట్రక్స్ 30 వేస్తాం. వాడు కాజేషన్ తిరగడం వల్ల వచ్చింది అంటే మళ్ళీ కొన్నాళ్ళు వెయిట్ అది తగ్గుతుంది దాంతో. మరి అది మెయింటైన్ అవుతుంది. ఈసారి వచ్చి నిలబడుతుంది ఇంకా తగ్గలేదు. అంటే అప్పుడు మళ్ళీ సాప్స్ దగ్గర 1 రిపీట్ చేయాలి. ఇది పెరగడం వస్తూ పోతూ ఉండడం అంటే. Suppose a patient has been
sick 3 to 4 years with a train of symptoms, and on the way to visit you from a long distance, the patient is taken worse and homeopathic physician is called in. Suppose ఒక పేషెంట్ 3-4 years గా ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఒక కొన్ని సిమ్టమ్స్ కి. సో వాడు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏదో మళ్ళీ సిక్ అయ్యాడు, వర్సన్ అయింది. అప్పుడు మళ్ళీ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. The patient gets a dose of medicine and improves wonderfully. Now, what are you going to do? సరే ఆ పేషెంట్ అక్కడ ఆ డాక్టర్ని అడిగి ఏదో మందు వేసుకున్నాడు, బెటర్మెంట్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటున్నాడు ఆయన. You do not know what it was and you write to the physician, but he has forgotten what it was. ఆయన ఏమి ఇచ్చారో నీకు తెలియదు అక్కడ. నువ్వు రాసి పంపించావు నీ తప్పు లేకుండా లాస్ట్ మంత్ ఇది ఇచ్చాను అని చెప్పి. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారనేది వాళ్ళు మర్చిపోయారు అనుకోని చెప్ప. కన్ఫ్యూజింగ్ గా అయిపోదు కేసు. మన కర్మ కాలి, నిజంగానే మన కర్మ కాదు వాళ్ళ కర్మ కాలి పాపం. వాడు ఎక్యూట్ డల్కమేరా ఇచ్చి మన ఎడుగుచ్చిన కాన్స్టిట్యూషన్ లెక్సెస్ పడుతుందని వేసాం అనుకోండి, ఏమైపోతుందండి? పేలిపోతుంది పాపం, వాడి ప్రాణం మీదకి వస్తుంది. ఎంకి పెళ్లి చూపిసావుకి వచ్చినట్టు అయిపోతుంది పాపం. యూ డు నాట్ నో వాట్ ఇట్ వాజ్, వాట్ ఏ కన్ఫ్యూజింగ్ స్టేట్ దట్ ఈజ్ ఇట్ నాట్? ఎంత కన్ఫ్యూజింగ్ స్టేట్ అండి అది, గందరగోళమైన పరిస్థితి కదా. అవును కావునా కదా అని అడుగుతున్నారు ఆయన. వెల్ దట్ ఈస్ జస్ట్ ద స్టేట్ యూ వుడ్ బి ఇన్ వితౌట్ యువర్ రికార్డ్స్. అంటే ఇప్పుడు వస్తుంది ఇదంతా, రికార్డ్స్ లేకుండా మనం ఇలాంటి పిచ్చ పనులు చేస్తే వస్తుంది. దేర్ ఈజ్ ఐ హ్యావ్ బీన్ లెడ్ టు ఫీల్ టూ గ్రేట్ కేర్లెస్నెస్ ఆఫెన్ అమాంగ్ అవర్ బెస్ట్ మెన్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ కేసెస్ ఫ్రమ్ వన్ టౌన్ టు అనదర్, ఫ్రమ్ వన్ physician to another. A habit that has existed between another Hahnemannian and myself has been pleasing to us both. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, మనము కేసెస్ ని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు, ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్కి వెళ్ళినప్పుడు మనము కేర్లెస్ గా అలా ఉండడం కానీ వీలేదు. ఒక హ్యాబిట్ లా చేసుకోవాలి. ఎలా అంటే, ఎవరైతే అక్కడ హానిమన్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి మనం డ్రగ్ చెప్పటం, లాస్ట్ ఇలా ఇచ్చాం ఇలా ఎలా ఇచ్చాం. ఆ డాక్టర్ కూడా అక్కడ ఏం వేసాం, ఏ బేసిస్ మీద ఎందుకు మళ్ళీ వేయాల్సి వచ్చింది చెప్పటం. అలా అండర్స్టాండింగ్ ఉండాలని చెప్తున్నారు. When one of his patients has been transferred from his care to my care, he has told me what remedy the patient was on. And I, in the same way, when sending patients to him, have mentioned to the remedy the patient was on. అంటే ఒక పేషెంట్ గనక, అంటే అవతల డాక్టర్ యొక్క పేషెంట్ వీటికి ట్రాన్స్ఫర్ చేయబడితే, ఈ పేషెంట్ కేస్ షీట్ పంపించడం, ఎలా ట్రీట్మెంట్ చేసాం, ఏం బేసిస్ మీద చేసాం, ఇవన్నీ చెప్పడం. అదే విధంగా ఇటు నుంచి అటు వెళ్ళిన పేషెంట్ కి అలా చెప్పడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాక్టర్. అది చాలా మాస్టర్ గారు అదే కదా, మన మాస్టర్ అదే కదా చెప్తారు. మనం చూడండి కేసెస్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనం శుభ్రంగా మన మిషన్ లో వరకు అయితే కేసెస్ పంపించేస్తాం. అది అలా పంపించినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వడానికి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లేదా అక్కడి నుంచి కేస్ షీట్ వచ్చినప్పుడు నువ్వు ఏ బేసిస్ మీద ఇలా ఇచ్చావమ్మా అని అడగడంలో తప్పే ఉంది. మన ఈగో అడ్డం రాకూడదు, మన నామోషితనం అడ్డం రాకూడదు. It is the duty of the physician to furnish such information when a patient leaves the city to go under the care of another physician. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం, పేషెంట్ ఎప్పుడైతే మనల్ని ఈ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళ్తున్నప్పుడు, ఇంకో డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ లోకి వెళ్తున్నప్పుడు చెప్పడం అనేది మన మినిమం డ్యూటీ అనమాట. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్ టు ట్రాన్స్ఫర్ సచ్ ఏ పేషెంట్ టు గుడ్ హ్యాండ్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ గుడ్ హ్యాండ్స్ టు ట్రాన్స్ఫర్ హిమ్ టు. ఆయన చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, వైద్యుడి యొక్క డ్యూటీ ఏంటంటే, ఆ పేషెంట్ ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మన చక్క సింగిల్ రెమెడీతోనో లేకపోతే హనుమాన్ గారి పద్ధతులు పక్కా ఫాలో అవుతూ మందులు ఇస్తూ పంపించి, ఆ ఊర్లో ఇంకొక డాక్టర్ ఎవరికో మనకు తెలియని వాడు వాళ్ళకి పంపించే అలా చేయకూడదు. వాడు కూడా నీకులాగానే హనుమాన్ గారి పద్ధతులు ఫాలో అవుతూ ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి ఈ కేసు. లేకపోతే ఇంత చేసి పోతుంది కదా.
అది కూడా డాక్టర్ డ్యూటీ అని చెప్తున్నారు. మనకెందుకులే, మన దగ్గర ఉన్నంత వరకు బాగా చేశాం కదా, వాళ్ళకి సంబంధించిన విషయం అనుకుంటే అలా కాదు. మనకు ఆ గోల లేదు. మన మాస్టర్ గారి విషయంలో అందరూ కూడా మాస్టర్ గారిని ఫాలో అవుతూ చేస్తారు. సేఫ్ గానే ఉంటుంది. అది ఉండాలండి ఖచ్చితంగా. దిస్ సబ్జెక్ట్ ఈస్ preliminary to the observation of Argnan aphorism 105, which leads to the second step of the practical homeopathy. ఇది అబ్జర్వేషన్ అనేది ప్రిలిమినరీ అయితే 105 అఫారిజంలో ఏంటంటే ఔషధ పరిజ్ఞానం గురించి చెప్తారు ఆయన. అది ప్రాక్టికల్ హోమియోపతిలోకి లీడ్ చేస్తుంది. అంటే ఇది ఉండాలి ప్లస్ ఔషధ పరిజ్ఞానం కూడా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసి ఆపేదాం. ది స్టడీ ఆఫ్ ప్రూవింగ్స్ మెటీరియల్ గురించి ఆయన చెప్పబోతున్నారు. ఆర్గనాన్ ఎఫారిజం 105 నుంచి సీక్వెల్. It may be well for you to review thoroughly the first portion of the study of the organon containing the doctrines in general that may be hereafter found to be useful in the application of homeopathy, including the oldest established rules and principles. అంటే ఆజ్ఞానం మనం తరోగా ఫస్ట్ పోర్షన్ మొదటి భాగం అంటే ఒక హాఫ్ అనుకోండి చదివితే మనకి ఏమని తెలుస్తుంది, దాంట్లో లాస్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఏవి ధర్మాలు ఏంటి, ఎలా ఏం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ. ఈ 105 అంటే అంటే 100 వరకు ఇలా. మిగతా ఇక్కడి నుంచి ఏం తెలుస్తుంది, అప్లికేషన్ ఆఫ్ హోమియోపతిని అప్లై చేయటం అనేది, దాని ఉపయోగాలు, దాని గురించి తెలియజేస్తుంది. ఇంక్లూడింగ్ ది ఓల్డెస్ట్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఈ అప్లికేషన్ ఆఫ్ హోమియోపతి దేంతో కూడి, ఆ రూల్స్ ప్రిన్సిపల్స్ తో కూడి ఎలా అప్లై చేయాలనే దాని గురించి వివరిస్తుంది 105 నుంచి. ది ఫస్ట్ స్టెప్ మే బి కాల్డ్ థియరిటికల్ హోమియోపతి ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి, ఆఫ్టర్ విచ్ వీ టేకప్ ది హోమియోపతిక్ మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ సిక్నెస్. ఫస్ట్ స్టెప్ ఏంటి, థియరిటికల్ హోమియోపతి. అంతే కదా, ఫస్ట్ ఎఫారిజం నుంచి ఆయన ఏం చెప్తారు, డాక్టర్ ఎలా ఉండాలి, ఎవడు సిక్కు ఎవడు కాదు, ఏవి మయాజన్స్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంతా థియరీ పార్ట్ చెప్పారు, ప్రిన్సిపల్స్ అవి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు, తర్వాత సిక్ గా ఉన్నటువంటి ఆ సిక్నెస్, ఆ డిసీజ్ నుంచి స్టడీ చేయడం చెప్పబోతున్నారు. ఇన్ దిస్ వే వీ హ్యావ్ ఫౌండ్ దట్ ద స్టడీ ఆఫ్ ద సిక్నెస్ ఇన్ అవర్ స్కూల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది స్టడీ ఆఫ్ సిక్నెస్ అండర్ ది ఓల్డ్ స్కూల్. అంటే సిక్నెస్, ఆ డిసీజ్ ని స్టడీ చేయటం అనేది మన స్కూల్ అంటే మన వైద్య విధానంలో డిఫరెంట్ గా ఉంటుంది పూర్తిగా. ఆలోపతి వైద్యంతో పోలిస్తే వాళ్ళంతా డయాగ్నోసిస్ బేసిస్ కదా, మనది అలా కాదు కదా, డయాగ్నోసిస్ బేసిస్ కాదు మనది. వీఆర్ ట్రీటింగ్ పేషెంట్, నాట్ డిసీజ్. ఓల్డ్ స్కూల్ అలా కాదు, దే ఆర్ ట్రీటింగ్ డిసీజ్. But up to this time, the doctrines have not exhibited their purpose. We only get their purpose when we come to this third step, which deals with the use of material medical. అంటే ఈ లాస్ ఇవన్నీ కూడా చెప్పాయి, కానీ అది మనకి ఎప్పుడు మనం అది గ్రహించగలుగుతాము, థర్డ్ స్టెప్ అంటే మెటీరియల్ మెడికల్ యూజ్ చేసి పేషెంట్ ఎగ్జామిన్ చేసిన వచ్చినటువంటి పిక్చరు, ఈ పిక్చర్ మ్యాచ్ చేసి చూసి ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుందో చూసి వేయగలిగినప్పుడు. అలా ఎప్పుడు వేయగలుగుతాము, మెటీరియల్ మెడికల్ గురించి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నప్పుడే. We have seen that we must study sickness by gathering the symptoms of sick patients, relying upon the symptoms as the language of nature, and that the totality of symptoms constitutes the nature and quality and all there is that is to be known of the disease. అంటే మనం ఏం స్టడీ, మనం ఖచ్చితంగా స్టడీ చేసి తీరాలి. ఏంటి, పేషెంట్స్ చెప్పినటువంటి
పేషెంట్స్ దగ్గర మనం గ్యాదర్ చేసినటువంటి వాడి జబ్బుకి సంబంధించిన సిక్నెస్ సంబంధించినవన్నీ టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ చేసి వాడు చెప్పిన లాంగ్వేజ్ లోనే రాసి ఆ సిక్నెస్ ఏ విధంగా మొదలైంది, లాస్ట్కి ఎటు దారి తీసింది, నేచర్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా వాడి యొక్క వ్యాధిని తెలియజేస్తాయి హోమియోపతిక్ డిసీజ్. The subject we will now take up and consider is how to acquire a knowledge of the instruments that we shall make use of in combating human sickness. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ ని ఎలా యూజ్ చేయాలి ఈ పేషెంట్ కి సిక్నెస్ మీద అనేది ఇప్పుడు తీసుకుంటున్నాం అన్నారు. We know very well that in the old school there is no plan laid down for acquiring a knowledge of medicines except by experimenting with them upon the sick. అంటే అలోపతి వైద్యంలో ఒక ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. నాలెడ్జ్ గెయిన్ చేయటం మెడిసిన్స్ నుంచి తప్ప ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా వచ్చిందంటే కొత్త ప్రోటోకాల్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇది ఎంతవరకు పనిచేస్తుంది చూసుకుని వేసేస్తూ ఉంటారు సిక్ వాళ్ళ మీద. ఒక ప్రాపర్ రూల్స్ అంటే ఏముండవు, ప్రిన్సిపల్స్. ది హానిమన్ కండెమ్స్ యాజ్ డేంజరస్ బికాస్ ఇట్ సబ్జెక్ట్స్ హ్యూమన్ సఫర్స్ టు హార్డ్షిప్ బికాస్ ఆఫ్ ఇట్స్ అన్సర్టెనిటీ. అంటే వాళ్ళ యొక్క అనిశ్చితి వల్ల ఏమవుతుంది, పాపం పేషెంట్ సఫర్ అవుతారు, అది డేంజరస్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు ఆయన. దో దిస్ సిస్టమ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఫర్ మెనీ hundreds of years, it has never revealed a principle or method that one can take hold of to help in curing the sickness of the human family. అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ వైద్యం ఉన్నప్పటికీ అలోపతి వైద్యం అది ఎప్పుడు కూడా ఒక పద్ధతి కానీ ఒక ప్రిన్సిపల్స్ కానీ అదేమి రివీల్ చేయలేదు. ఇది మనిషి యొక్క జబ్బుని క్యూర్ చేయడంలో, నివారించడంలో. His experiments in drug proving were made before he studied diseases. ఆ డ్రగ్ కి సంబంధించిన ప్రూవింగ్స్ అన్ని కూడా వ్యాధుల గురించి చదువుకోవడానికి ముందే వాళ్ళు చేశారని చెప్తున్నారు. ఈ మిగతాది ఎంత వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది, నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు